మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మోస్తున్న భారమును తొలగించుకొని విశ్రాంతిలోకి మీరు ప్రవేశించాలంటే, ప్రశాంతమైన జీవితం మీకు కావాలి అంటే, నెమ్మదితో కూడిన రోజులు మీకు కావాలి అంటే, మీ భారమంతా, ఏ భారం మోస్తున్నావో, గర్భఫలం లేదని భారం మోస్తున్నావేమో, అప్పులు కట్టలేకపోతున్నానని భారం మోస్తున్నావేమో, ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడుతున్నారని భారం మోస్తున్నావేమో, నా పిల్లలు ఎప్పుడు మారుతారని నీవు భారం మోస్తున్నావేమో, నా భర్త ఎప్పుడు అలవాట్లు మానుకుంటాడని నీవు భారం మోస్తూ ఉంటున్నావేమో. దేవుని బిడ్డ, సమస్తానికి దేవుడే జవాబు. అది గుర్తుపెట్టుకో. దేవుని దగ్గరికి రా. అందుకే ఆయన అంటున్నాడు, భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ప్రతి భారము ఆయనకు అప్పజెప్పు, నువ్వు విశ్రాంతి పొందుకో. దేవుడు సమస్తమును చేయగలిగినవాడు. ఆమేన్. నీ జీవితంలో ఇక నుంచి నెమ్మదితో కూడిన రోజులు దేవుడు నీకు ఇచ్చునుగాక. విశ్రాంతిలో నీవు ప్రవేశించుదువుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఎవరైతే భారం మోస్తున్నారో ప్రభువా, నెమ్మది లేని రోజులు గడుపుతున్నారో అయ్యా, విశ్రాంతిలో ప్రవేశించుకోకుండా తిరుగుతున్నారో అయ్యా, వారిని దగ్గరికి వచ్చి విశ్రాంతి పొందుకున్నటకు, నెమ్మదితో కూడిన రోజులు వారు అనుభవించుటకు, వారిని నీవే తాకి ముట్టి బాగు చేయమని, వారి మీద ఉన్నటువంటి ప్రతి భారమును తొలగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.